హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సేమియా పాయసం. మనం రెగ్యులర్గా ఇంట్లో పాయసం ప్రిపేర్ చేస్తూనే ఉంటాం కదా. దాన్ని మరింత టేస్టీగా ఇంకొంచెం స్పెషల్గా ఎలా చేయాలో చూద్దాం. మనం ముందుగా పాయసానికి కావాల్సిన పాలని కాచిపెట్టుకుందాం. నేను 1 కప్పు సేమియాతో పాయసం చేస్తున్నాను. అదే కప్పుతో 2.5 కప్పుల వరకు వాటర్, 2 కప్పులు పాలు తీసుకున్నాను. సేమ్ ఇదే క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పాలు, వాటర్ రెండు కలిపి మొత్తం 4.5 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని స్టవ్ మీద సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మరొక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం తీసుకోండి. ఇవి రేషన్ బియ్యం కానీ బాస్మతి రైస్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఫుల్గా గసగసాలని తీసుకోండి. వీటిని కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. దీనిలో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచి దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి అవసరమైతే 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని 1 కప్పు సేమియాని దూరగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచి ఈ సేమియా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా సేమియా మొత్తం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కాచిపెట్టిన పాలని యాడ్ చేసుకోవాలి. పాలని మొత్తం ఒకేసారి పోయకుండా 1/4 వంతు పాలు మాత్రమే పోయండి. అంటే 3 భాగాలు పోసి 1 వంతు పాలను తీసి పక్కన ఉంచుకోండి. పాలు పోసిన వెంటనే ఒకసారి సేమియా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. అప్పుడు సేమియా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ సేమియా మొత్తం మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కుక్ చేసుకోవాలి. ఈ సేమియా ఉడికే లోపల మనం ముందుగా నానబెట్టుకున్న గసగసాలు ఉన్నాయి కదా, దాన్ని మిక్సీ పట్టుకొని రెడీ చేసుకుందాం. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం. క్వాంటిటీ తక్కువగా ఉంది కదా, అందుకని చిన్న మిక్సీ జార్ని యూజ్ చేస్తున్నాను. దీనిలో వాటర్ క్వాంటిటీ ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే టీ ఫిల్టర్ని యూజ్ చేసి వాటర్ని కొంచెం తీసేయండి. వాటర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇది మెత్తగా పేస్ట్ అవ్వదు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు సేమియా కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని కూడా పోసుకొని దీనిలో యాడ్ చేసుకోండి. ఈ గసగసాల పేస్ట్ వేసిన వెంటనే సేమియా మొత్తాన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండండి. ఎందుకంటే దీనిలో బియ్యం పిండి కూడా ఉంది కదా, అది దీనిలో వేసిన వెంటనే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. సో అలా ఉండలు కట్టకుండా ఉండాలంటే ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు దీనిలోకి 1/4 కప్పు వరకు పంచదారను యాడ్ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో పాలు, పంచదార అన్నీ కొలత తీసుకోండి. స్వీట్ కొంచెం తక్కువగా తినేవాళ్ళైతే 1/2 కప్పు వరకు పంచదారను తీసుకోండి. లేదంటే 1/4 కప్పు పంచదార తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్ అవుతూ ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ మొత్తం బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో మనం ఈ గసగసాల పేస్ట్ని యూజ్ చేయడం వల్ల ఇది చాలా క్రీమీగా అనిపిస్తుంది పాయసం మొత్తం. అలా కాకుండా మనం ఉత్తి పాలతో చేసినప్పుడైతే పాలు, సేమియా మాత్రమే కొంచెం లిక్విడీగా అనిపిస్తుంది కదా. అలా కాకుండా మనం ఈ పేస్ట్ని వేయడం వలన చాలా క్రీమీగా అనిపిస్తుంది. ఇలా సేమియా మొత్తం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా 1 వంతు పాలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పాలని మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పాలు సేమియా మొత్తంలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసుకోండి. క్రీమీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.